నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. గత కొన్ని రోజుల నుంచి మాజీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన బీజేపీలో జాయిన్ అవుతారని చెప్పేసి అయితే కొన్ని వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఇదే క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు అయితే తనకి ఫోన్ చేసి తనను కలవమన్నారని చెప్పేసి అయితే కొన్ని వార్తలు వస్తున్నాయి. మరి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది ఏంటనేది, సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేవీ ప్రసాద్ గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, ఇప్పుడు చూస్తుంటే మాజీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన గారు బీజేపీలో జాయిన్ అవుతారని చెప్పేసి వార్తలు వస్తున్న సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఫోన్ చేసి తనని రమ్మన్నారని చెప్పేసి మరి వార్తలు వస్తున్నాయి. నిజంగా మరి మళ్ళీ వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని కలుస్తారా, లేకపోతే బీజేపీలో ఇంకా వీళ్ళకి జగన్మోహన్ రెడ్డిని దూరం పెట్టి బీజేపీలో జాయిన్ అవుతారా? ఇప్పుడు ఒకటమ్మా, ఇక్కడ జరుగుతున్న పరిణామాలు మనం మొత్తం క్షుణ్ణంగా పరిశీలిస్తే చాలా రోజులుగా ఆయన ఎలక్షన్ అయిన నాటి నుంచి ఈ రోజు వరకు తాడేపల్లికి వెళ్ళడం కానీ, పార్టీ ఆఫీస్కి వెళ్ళడం కానీ, లేదా జగన్ గారిని కలవడం కానీ జరగలేదు. సో ఏ రోజు అయితే పార్టీ ఓటమి చెందిందో ఆ రోజు నుంచి ఇంతవరకు ఆయన ఇటు ఎవరిని కలవట్లేదు. అసలు ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు అన్నది చాలా అగమ్యగోచరంగా ఉంది. రెండోది ఏంటంటే ఈ స్పెక్యులేషన్ అయితే ఎక్కువగా జరుగుతూ ఉంది. ఇది సోషల్ మీడియాలో బుగ్గన పార్టీని వీడుతున్నారని, ఆయన బీజేపీ చెంతకు వెళ్తున్నారని, బీజేపీలో జాయిన్ అవ్వబోతున్నారని కూడా చాలా రోజుగా ఈ రూమర్స్ చక్రాలు కొడుతూ ఉన్నాయి. సో దానికి ఆపోజిట్గా ఏదైతే ఈ స్పెక్యులేషన్ జరుగుతుందో దానికి వ్యతిరేకంగా ఏదైతే వాళ్ళ యొక్క వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ఉందో వాళ్ళందరూ కూడా ఖండించడం జరిగింది. ఈ కేవలం స్పెక్యులేషన్సే, ఇవి కేవలం రూమర్సే. ఎందుకంటే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మాకు చాలా ఆప్తుడు, చాలా పార్టీకి లాయల్గా ఉండే వ్యక్తి, నమ్మకస్తుడు. కాబట్టి ఆ విధంగా ఆయన వెళ్ళరు, ఆ విధంగా చెయ్యరు. ఇది కేవలం టీడీపీ ఆడుతున్న మైండ్ గేము, ఈ యొక్క పాలకపక్షం కూటమి పక్షం ఆడుతున్న గేమ్ ఇది. దీంట్లో ఎటువంటి నిజాలు లేవని చెప్పి వాళ్ళందరూ కూడా దాన్ని ఖండించడం జరిగింది. కానీ మీరు చూస్తే ఇటు వైఎస్ఆర్సీపీ ఏమో ఆ విధంగా చెబుతుంది, ఇటు ఏమో సోషల్ మీడియాలోనేమో ఈ విధంగా రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి. కానీ ఈ రూమర్స్ని ఆయన ఖండించట్లేదు. ఇది నేను ఎందుకు వెళ్తాను, నేను వైఎస్ఆర్సీపీ మనిషినే కదా, నేను జగన్కి ఆప్తుడిని కదా, లేకపోతే నేను పార్టీకి చాలా నమ్మకమైన వ్యక్తిని కదా అని ఆయన ఖండించట్లేదు. సో అదేవిధంగా ఇటు వైఎస్ఆర్సీపీ ఏదైతే ఆయన పార్టీ వీడరు వెళ్ళరని చెబుతున్నారో దాన్ని ఆయన సమర్థించట్లేదు. సో ఇవన్నీ చూసినప్పుడు డెఫినెట్గా బుగ్గన తెర వెనక ఏదో చేస్తున్నాడు అనేది మాత్రం ప్రస్ఫుటంగా తెలుస్తుంది. రెండోది ఏంటంటే బుగ్గన నాన్ కాంట్రవర్షియల్ పర్సన్. అతను పెద్దగా అతని మీద ఏవి పెద్ద కంప్లైంట్స్ కానీ పెద్దగా ఇష్యూస్ ఏమీ లేవు. చాలా స్మూత్గా కామ్గా గోయింగ్ పర్సన్. రెండోది ఈ 5 ఏళ్లలో అతను బీజేపీ యొక్క అధిష్టానంతో కానీ బీజేపీలో ఉన్న ముఖ్య నాయకులతో కానీ కూడా మంచి ర్యాపోర్ట్ డెవలప్ చేసుకున్నాడు అన్నది నిజం. ఎస్పెషల్లీ సీతారాం ఇప్పుడున్న ఫైనాన్స్ మినిస్టరు తోటి ఆయనకి మంచి సాన్నిహిత్యం ఉందని, దాన్ని ఉపయోగించుకుని ఆయన బీజేపీలో చేరతాడని కూడా చాలామంది వాళ్ళు స్పెక్యులేషన్ చేస్తూ ఉన్నారు. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పిలవడం జరిగింది. బట్ ఇంకా ఆయన జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు అందుకుని మరి రావడం కానీ ఇటు కలవడం కానీ చేయలేదు. సో ఆయన అయితే డెఫినెట్గా వెళ్తాడని, సో ఆయన వెళ్ళినా కూడా ఎందుకంటే వైసీపీలో ఉన్న అవినీతి నాయకుల్ని, అవినీతి పరుల్ని మా పార్టీ తీసుకోదు, మేము ఒక స్టాండ్ తీసుకున్నామని బీజేపీ చెప్పడం జరిగింది. కానీ ఇతనుకున్న ట్రాక్ రికార్డు ప్రకారం ఇతని మీద ఎటువంటి అలిగేషన్స్ లేవు కాబట్టి ఇతనికి వెళ్ళినా కూడా అక్కడ మార్గం సుగమం అవుతుందని, సో బీజేపీ తీసుకోవడానికి కూడా పెద్దగా ఇతన్ని వాళ్ళకేమీ ఇబ్బంది ఉండదని పార్టీ పరంగా కూడా కొంతమంది విశ్లేషిస్తున్నారు. సో అంతేకాకుండా మీరు చూస్తే ఇతను పార్టీ వీడుతున్నాడు అనడానికి చాలా బలమైన కారణాలు, ఇప్పుడు మేము చెప్పిన కొన్ని కారణాలే కాకుండా ఇంకా కొన్ని బలమైన కారణాలు కూడా దానికి బలాన్ని చేకూరుస్తున్నాయి. అదేంటంటే ఈ మధ్య చాలా సీరియస్ అలిగేషన్ చేశారు బాబు గారు, చంద్రబాబు నాయుడు గారు. ఆర్థిక శాఖలో చాలా అవకతవకలు పాటుపడ్డారు, విపరీతమైన దోపిడీ చేసేసారు. దగ్గర 14 లక్షల కోట్ల రూపాయలు ఏమైపోయినాయో తెలియట్లేదు. ఇవన్నీ కూడా సెంట్రల్ నుంచి తీసుకొచ్చిన ఫండ్స్ కానీ ఇక్కడ రాష్ట్రంలో వచ్చిన ఈ యొక్క ఆదాయం కానీ ఇవన్నీ కూడా అసలు లెక్కలు తేలట్లేదు
అని చెప్పి చేసినప్పుడు కూడా ఆయన ఎక్కడ కూడా బాబు గారి యొక్క ప్రకటన కానీ బాబు గారు చేసిన అలిగేషన్స్ కూడా ఆయన ఖండించలేదు. ఎవరు బొగ్గన, బికాజ్ ఎందుకంటే ఆయనే ఫైనాన్స్ మినిస్టర్ కాబట్టి. సో డెఫినెట్గా ఒక బాధ్యత గల ఎక్స్ మినిస్టర్గా అంతకుముందు ఆ శాఖను నిర్వర్తించారు కాబట్టి ఆ శాఖ మీద ఈ రోజున కొన్ని అలిగేషన్స్ వచ్చినప్పుడు సో డెఫినెట్గా మరి మాట్లాడాలి కదా. సో ఆ విషయాన్ని కూడా ఆయన ఖండించట్లేదు. అప్పుడు కూడా ఆయన మౌనాన్నే ప్రదర్శిస్తున్నాడు. సో ఇవన్నీ చూసినప్పుడు ఏంటంటే మనకి చాలా బలమైన సంకేతాలు ఏమనిపిస్తున్నాయంటే సో డెఫినెట్గా ఈయన ఏదో ప్లాట్ఫారం క్రియేట్ చేసుకుంటున్నాడు. సో డెఫినెట్గా పార్టీ మారడానికి ఏదో సన్నిహితుడు అయ్యాడు. సో పార్టీ మారతాడు కూడా. ఆ దిశగానే ఆయన తన చర్యల్ని తన యొక్క వ్యవహారాలను కూడా చూస్తున్నాడు అనేది మనకి ప్రస్ఫుటంగా అర్థమవుతుంది. అంటే ఇప్పటివరకు చూసుకున్నట్టయితే మీరు ఇందాక చెప్పినట్టు ఈయన పైన ఎట్లాంటి కాంట్రవర్సీ లేదు, ఏం లేదు, అంత క్లీన్ షీట్ ఉంది. సో దీంతో ఆయన బీజేపీలోకి వెళ్ళడానికి లైన్ కూడా క్లియర్ అయిపోయింది. ఆల్రెడీ బీజేపీ నాయకులు కూడా ఓకే అన్నట్టు మరి వార్తలు వస్తున్నాయి. మరి నిజంగా బీజేపీ నాయకులు ఓకే అన్నారంటారా? మరి బీజేపీ నాయకులు ఓకే అన్నారా అనలేదన్నది ఇంకా మనకు అఫీషియల్గా రాలేదు కాబట్టి దాన్ని మనం నిర్ధారించలేం. బట్ ఈ జరుగుతున్న సంఘటనలు ఆయన ఇటు అవుననే అంటలేదు, కాదనే అంటలేదు. ఈవెన్ ఆర్థిక శాఖ మీద ఇంత సీరియస్ అలిగేషన్ చేసినప్పుడు కూడా బాబు గారు కౌంటర్ కూడా ఇవ్వలేదు ఆయన, దానికి సమాధానం కూడా చెప్పలేదు ఆయన. సో ఇవన్నీ చూసినప్పుడు మొత్తం మీద ఆయన వైసీపీ మీద అలకపోనాడా, లేకపోతే వైసీపీని వేయడం కోసమే ఇంక ఇదంతా కూడా ఆయన మా నెత్తి మీద వేసుకోదలుచుకోలేదా, సో ఈ కాంట్రవర్సీకి వెళ్ళదలుచుకోలేదా, సో ఎలాగో మనం పార్టీ పెడుతున్నాం కాబట్టి మనం వీటిలన్నింటికి ఎందుకు సమాధానం చెప్పాలని చెప్పి అనుకుంటున్నాడా. ఏదేమైనా ఆయనకున్న సత్సంబంధాలు కానీ ఈ 5 ఏళ్ళు ఆయన సెంట్రల్లో మాటి మాటికి ఫండ్స్ గురించి వాటి గురించి ఆ ఢిల్లీ వెళ్ళినప్పుడు ఏదైతే తనకు కొంత ర్యాపోర్ట్ ఏర్పడిందో అక్కడ కొంతమంది బీజేపీ అగ్రనాయకత్వంతో నాయకులతోటి తనకు ఒక సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయో, ఎస్పెషల్లీ ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారితో ఆయనకి మంచి సాన్నిహిత్యం ఏర్పడింది అంటున్నారు. సో వాటిలన్నింటినీ ఉపయోగించుకుని ఈ రోజున తన మళ్ళీ రాజకీయ జీవితాన్ని నిలబెట్టుకోవడానికి, రాజకీయంగా పునర్జన్మ ఎత్తడానికి సో ఇటు అడుగులు వేస్తున్నాడని, సో అది ఆ అడుగులు కూడా బీజేపీ వైపు వేస్తున్నాడని, ఆయన కళ్ళు కూడా బీజేపీ వైపు ఎదురు చూస్తున్నాయని కూడా మనకు ప్రస్ఫుటంగా కొన్ని సంకేతాలు అయితే అందుతున్నాయి, తెలుస్తున్నాయి. కాబట్టి ఏదేమైనా సరే మొత్తం మీద బొగ్గన ఒక డిసిషన్కి వచ్చినట్టుగానే కనపడుతుంది. సో వైసీపీకి ఆయన రామ్ చెప్పే సూచనలు ఎక్కువగా కనపడుతున్నాయి. కాబట్టి సో వెయిట్ అండ్ సీ, మనకి తొందరలోనే కాలమే దానికి సమాధానం చెబుతుంది. సో ఆయన బీజేపీకి వెళ్తున్నారా లేకపోతే ఇంకో వేరే పార్టీకి వెళ్తున్నారా, ఏదేమైనా సరే ఆయన ఈ మౌనం వెనక ఉన్న అర్థం లేకపోతే మౌనం వెనకాల దాగి ఉన్న ఈ ఆంతర్యం ఏంటన్నది తొందరలోనే కూడా మనకు తెలుస్తుంది. రైట్ సార్.